ఈ అమ్మాయి అమ్మ అంతా చేసింది. ఓ ఈ కొప్పుదా. నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడమ్మా. పర్సనల్గా. ఓహో పర్సనల్గానా? పర్సనల్గా మాట్లాడాలంట. వినపడలా? లేండి లేండి, పదండి బయటికి పదండి. నువ్వు మాట్లాడమ్మా. తొందరగా నీ పేపర్లో ఎలా క్యాట్ వాక్ వేసి వెళ్ళండి. ఏం మాట్లాడుతుంది ఏంటో. మీ ఆవిడకైనా డెలివరీ అవుతుందేంట్రా? మరీ అంత టెన్షన్ మెయింటైన్ చేస్తున్నావు? నీకు తెలియదులే చక్రి, ఈ టైంలో ఎలా ఉంటుందో. ఓ ఏజ్లో ఉండగా చాలా చూసాం. వెళ్ళరా. ఈ వరస్ట్ వాటాలు ఎవరు తేడాగా చూస్తున్నారు? నన్ను లవ్ చేయని నా లవర్స్లే. మీరు వాడికి మదరా? వాడు నన్ను అమ్మ అని పిలవడం ఆశ్చర్యంగా ఉందా? నీకే కాదు, చాలా మందికి అలాగే ఉంటుంది. మేం బ్రదర్ అండ్ సిస్టర్స్ కాదు, అలా అని ఒక ఫ్యామిలీలో పుట్టిన రిలేషన్ కూడా కాదు. జస్ట్ చిన్నప్పుడు వాడు ఆకలి తీర్చినందుకు అమ్మ అని పిలిచాడు. అప్పటి నుండి నా దగ్గరకు చిన్న బాధ భయం రాకుండా చూసుకున్నాడు. పిచ్చి ప్రేమ వాడిది. అందరికీ దొరకదు, దొరికినప్పుడు దూరం చేసుకోకూడదు. నేను లేకపోతే వాడు ఉంటాడో లేదో తెలియదు కానీ వాడు లేకపోతే నేనుండలేను. వాడితో ఉంటే నీకు కూడా అలానే అనిపిస్తుంది. ఒక్కసారి చూడు, అమ్మాయిలో అమ్మని చూసుకునేంత మంచివాడు. ఏం జరుగుతుంది చక్రి? టెన్షన్ పడుకో, కనిపిస్తే హెద్దులే. గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, పద. నువ్వేం మాట్లాడుంటావో నాకు బాగా తెలుసులే, పద. రోజు నాకు ఇచ్చే క్లాసే ఇచ్చుంటా. అంతేగా. ఒక్క నిమిషం, నేను చెప్పానా? నేను మీతో మీ ఇంటికి రావచ్చా? కాలేజ్ వాళ్ళు చెప్పింది ఈ పాప గురించి అనుకుంటా. ఏంటి పాప, ఎంతమంది చెప్పినా ఇంటికి వెళ్ళట్లేదుట? ఎందుకమ్మా, ఏమైంది? మా నాన్న ఇక్కడే పనిచేస్తారు. నిన్నటి నుండి ఇంటికి రావడం లేదు. నాకు మా నాన్న తప్ప ఇంకెవ్వరు లేరు. ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుంది. చూశారు కదండి ఈ పాప పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ ఈ పాపకి ఏం సమాధానం చెప్తుంది? అసలు వీణ్ణేం చేయలేమా? వాడి మీదకెళ్ళిన మీరే ఎక్కడి దాకా వెళ్లారో తెలుసు కదా సార్. ఇంక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? లాభం లేదు. వాడి కోసం మనమే ఒక్కడిని తయారు చేయాలి. అన్నా, నేను చెప్పిన బ్యాచ్ వీళ్ళే అన్నా. కూర్చోండి. మీ గురించి చాలా విన్నాము. మీరైతే బాగా హ్యాండిల్ చేస్తారని వచ్చాము. వినకపోయినా రావాలి. విషయం చెప్పు. సిటీ అవుట్స్కట్స్లో ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. దానికి కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? 3000 crores. హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎంత? 10 crores. గుడ్ గుడ్. మీరెక్కడ కాదు, వేరే ఎక్కడ ఈ ప్రాజెక్ట్ చేయకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. వెళ్ళండి. వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ 300 crores for 3000 crores ప్రాజెక్ట్. నాట్ కరెక్ట్.
నువ్వు కాకపోతే ఇంకొకడు. అరే భాయ్ నక్కో నక్కో క్యా బాత్ అవసరమైతే హోమ్ మినిస్టర్తో మాట్లాడి గవర్నమెంట్తో చేయించుకుంటాం. కర్- సైలెంట్గా ఉండు. కొట్టి వదిలేద్దామనుకున్నా. హోమ్ మినిస్టర్ పేరెత్తావు కాబట్టి చంపాల్సి వస్తుంది. సడన్గా కాల్ చేసి రమ్మన్నా చూద్దానండి. ఏమైందన్నయ్య? ఏమేం చక్రి అర్జెంట్గా రమ్మన్నావు? అది అమ్మేది? అంటే అమ్మకేమేం చక్రి? నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చే రోజు వచ్చిందిరా. రెస్పెక్టా? ఏమేం చక్రి? నేను నేను తండ్రి కాబోతున్నాను రా. ఈ విషయం ఇలా చెప్తావా? పద దా. కంగ్రాట్స్ మా. థ్యాంక్ యూ. అవును చక్రి, ఇలాంటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కానీ డయాగ్నోస్టిక్ సెంటర్కి తీసుకొస్తారా ఎవరైనా? నన్ను ఏం చేయమంటావురా? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. దగ్గరలో ఇది ఉంది కదా అని ఇక్కడ తీసుకొచ్చాను. సరే సరే, మరి ఇప్పుడు ఏంటి, డిశ్చార్జా? మొత్తం బిల్స్ అని సెటిల్ చేస్తాను. ఇంటికి వెళ్ళటమే. అయితే ఇప్పుడు మా అమ్మని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. హలో, చక్రి, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. పాప నువ్వు కూడా అమ్మతో వెళ్ళు. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదమ్మా, చెప్తా. చిన్న అర్జెంట్ పని. చక్రి, అమ్మని ఎక్కడికి జాగ్రత్త. వెళ్తున్నావు చెప్పు. వస్తానమ్మా. ఏమైంది వీడికి? నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు మీ ఇంటి మీదకి వెళ్ళి ఉంటారా? మా అమ్మని ఇంకా జాగ్రత్తగా చూసుకో. ఏంటి అరుస్తున్నావు? నోరు మూసుకున్న ఒక మూల నించో, లేదంటే చూడాల్సి వస్తుంది. ఎవరా మీరు? నువ్వాడికి అమ్మే అంటే అసలు ఎవరన్నా మీరు? ఎంత అందంగా ఉన్నావే. ఆ స్ట్రక్చర్ ఏంటి? వాడు కాలేజీలో హీరోయిజం చూపిస్తున్నాడు, అందుకే వాడు జిమ్ పగలగొట్టా. ఇది ఇలాగే కంటిన్యూ అయిందనుకో, నేను నీ మీదకి వస్తా. ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. అర్థమైందా?